గడిచిన సంవత్సరం నుండి ఈ యొక్క సంవత్సరం వరకు దేవుడు మనము రక్షించి మనము కాపాడిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, అదేవిధంగా మీ అందరికీ సేవకుల అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా వందనాలు. అదేవిధంగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ తెలుపుతూ, మరి ఈ రోజున మరి సేవకుల సదస్సులో మరి పాల్గొంటున్న మన యొక్క గ్రూప్ కానీ టీం కానీ మరి వచ్చిన సేవకులు అందరూ కలిసి మరి ఈ విధంగా ఆధ్యాత్మికరంగా పాటలు పాడుతూ మరి ఆధ్యాత్మికరంగా మరి అందరూ సాహసంతో కూడుకొని ఈ విధంగా మరి ఒకరికొకరు ప్రేమతో మరి ఐక్యతతో కలిగి జీవించడానికి మనకు అవకాశం ఇచ్చారు. ఈ లోకంలో అనేకమైన సహవాసాలు ఉన్నాయి. ఆ యొక్క సహవాసాలన్నీ వ్యర్థం కావు, కానీ ఈ యొక్క సహవాసం మనకు చాలా విలువైనది కదా. ఈ యొక్క సహవాసము దేవుడు మనకి ఇచ్చాడు కనుక దేవుడిని మనము ఈ యొక్క సహవాసాన్ని మనము అభివృద్ధి పరుచుకోవాలి. ఒకరికొకరు ప్రేమతో ఐక్యతతో కలిగి అభివృద్ధి పరుచుకుంటే ఇంకా అనేకమైన సంగతులు మనము చేసుకుంటూ ప్రోగ్రాములు చేసుకుంటూ ముందుకు కొనసాగుతాం. ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ మరొకసారి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యమును మనం చదువుకొని కొన్ని నిమిషాలు మనము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 నుండి 21 వరకు మనము చూసుకున్నట్లయితే ఆ యొక్క భాగంలో ఉన్న విషయాలను మనము ధ్యానం చేసుకున్నామండి క్లుప్తంగా. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14 నుండి 21 వరకు మనము నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలము అర్పించదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క గొప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాటలు విని వారికి లోబడి ఉండుడి. మా నిమిత్తము ప్రార్థన చేయుడి. మేము అన్ని విషయములలో యోగ్యముగా ప్రవర్తించుకోరు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగు చేయవలెనని మరి ఎక్కువగా బతిమాలుకొనుచున్నాను. గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు
మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలో ప్రతి మంచి విషయములో చిత్త ప్రకారము తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తు యేసుక్రీస్తు యుగయుగములకు యుగయుగములకు మహిమ కలుగును గాక. మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన. కృపగల యేసయ్య, ప్రేమగల మా పరలోక తండ్రి, ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యాన్ని గమనించుటకు చిలుపు చాటును మొదలుపరిచి మాకు అర్థమైన విధిగా సహాయం చేసి నడిపిస్తారని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సేవక సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇందాక మనం చదవగలిగాం, నిలువరమైన పట్టణము మనకెక్కడ లేదు. నిలువరమైన పట్టణం మనకెక్కడ లేదు. ఈ లోకంలో మనము నివసిస్తున్నాం. ఒక గుడారం మనకు అవసరం కదా. ఎన్నో గృహాలు, ఎన్నో గుడాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి. అవన్నీ తాత్కాలికం కదా. ఎంత పెద్ద బంగ్లాలున్నా, ఎంత చిన్న ఇళ్ళులున్నా కదా, అనేక రీతిలుగా మనం ఈ లోకంలో ఒక జీవనము జీవిస్తున్నాం. కానీ ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుందంటే, మనకి ఒక గుడారంలో ఎంత సంపాదించినా, ఎన్ని విధాలుగా మనం ప్రయాసపడినా కదా, ఇక్కడ ఉండడానికి మనకి వీలు లేదు. కానీ మనకంటూ ఒక శాశ్వతమైన పట్టణం, శాశ్వతమైన గుడారం మనకి ఉన్నది కదా. ఇది తాత్కాలికమైన గుడారంలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ శాశ్వతమైన గుడారము మనము ఎదురు చూడవలసి ఉన్నది కదా. ఇన్ని దినాలు మనము జీవించిన, ఇన్ని నెలలు జీవించిన, ఇన్ని సంవత్సరాలు మనము ప్రయాసపడి జీవించినా కూడా మనము ఒక రోజున మన యొక్క స్థలానికి వెళ్ళవలసి ఉన్నది కనుక మరి ఈ దినాలలో, ఈ రోజుల్లో మనము ఈ లోకంలో తాత్కాలికమైన ఈ యొక్క గుడారంలో జీవిస్తున్నాం. కానీ మనము ఎదురు చూస్తున్న వలసినది ఒకటి ఉన్నదని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది కదా. ఇందాక మనము అనేకమైన సందర్భాలలో మనము చాలా విషయాలలో మనము ఎదురు చూచుట కదా. ఇంకా దినాలు మనకి మంచి రోజులు వస్తాయని ఇందాక మరి నూతన సంవత్సరంలో వీరు ప్రసంగాలు చాలాసార్లు బోధించినారు కదా. ఇంకా పాతవి గతించను, కొత్తవి ఆయను. కొత్త వాడి కోసం మనము ఎదురు చూస్తున్నాం. కొత్తగా తీర్మానం తీసుకోవాలని మన యొక్క సంఘంలో ఉన్న విశ్వాసులందరికీ మన ప్రసంగము కొత్తది పాతది అని విభజించి కదా, పాతది ఇలాగుంటది, కొత్తది ఇలాగుంటది, మనము నూతన జీవితం ఈ విధంగా జీవించాలి అని ఇంకా లోతుగా ఏదైతే మరి చీకటి నుండి వెలుగులోకి మనము నడవాలి. అదేవిధంగా బాప్తీసాలు తీసుకొని మారు మనసు పొంది మరి దేవునిలో ఇంకా బలంగా ఆధ్యాత్మికంగా ఉండాలని మరి మనం ప్రసంగాలు చెప్పాం. అదేవిధంగా మనము మరి ఎదురు చూచుట. ఏమి ఎదురు చూచుట అంటే ఇక్కడ పేరుగా మనకు రాయబడింది, నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు గాని ఉండబోచున్న దానిని కోసము ఎదురు చూచుచున్నాము. నిజంగా మనము ఎదురు చూస్తున్నాం, ఎదురు చూస్తూనే ఉన్నా. ఎంతవరకు ఎదురు చూస్తున్నా? యేసు క్రీస్తు కదా ఆయన రెండవ రాక వచ్చేంత వరకు మనము ఎదురు చూస్తూనే ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అదేవిధంగా మరి 15వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతిగానము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదము.
అని ఇక్కడ మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. కానీ ఈ దినాలలో ఈ రోజుల్లో మరి ఆదివారం ఒకటే దేవుని ఆరాధిస్తారు కొంతమంది కదా, కొన్ని సందర్భంలో బట్టి ఆరాధిస్తారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే ఎల్లప్పుడూ స్తుతి యాగము చేసేదము. ఎప్పుడు చేయాలంట? ఎల్లప్పుడూ. అంటే మనకు దేవుని ఆరాధించుటకు, దేవుని స్తుతించుటకు అలాంటి టైం అనేది లేదు కదా. ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలంట, ఎల్లప్పుడూ దేవుని ఆరాధించాలా. అదే దేవుడు మనమును ఎన్నుకున్నాడు, మనమును ఆయన రక్షించుకున్నాడు కదా. ఎల్లప్పుడూ అంటే ఒక మాట గుర్తుకొస్తుంది. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో కదా, మనందరూ తెలిసిన వాక్యమే. ఆరేసే రెక్కలచ్చే కదా, ఆరేసే పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని మహిమపరచాలని, ఎల్లప్పుడూ దేవుని మనము స్తుతించాలి. దేవుని మరి ఇప్పుడు మనం కాపుదలం, సేవకులం కదా, మనకి ఇంక ఇదే పని మనకి ఇంకా కదా, దేవుని మహిమపరచడమే, దేవుని గణపరచడమే. ఉదయం కానీ, సాయంత్రం కానీ, మధ్యాహ్నం కానీ కదా, ఎప్పుడు దేవుని ఆరాధించాలి, దేవుని ఆధ్యాత్మికంగా గణపరుస్తూ ముందుకు కొనసాగించాలి. ఇప్పుడు ఉదాహరణకు మన యొక్క సంసారాలను బట్టి, మన యొక్క పనులను బట్టి కొంచెం మనం ఆరాధన కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటాం. కాకపోతే మనము దేవుడు ఎన్నుకున్నాడు కనుక ఏదో ఒక ద్వారా దేవుని మనం మహిమపరుస్తాం, ఏదో ఒక ద్వారా దేవుని సమయంలో మనం పాల్గొంటాం. ఉదాహరణకు ఈరోజు ఏం లేదులే, మనం ఊరికి ఇంట్లో కూర్చుందాం, ఫ్యామిలీతో గడదాం అని అనుకుంటాం. కానీ అకస్మాత్తుగా ఫోన్ వస్తుంది, సార్ మా ఇంట్లో ఈ విధంగా ప్రార్థన పెట్టుకుంటున్నాము, మీరు రావాలా కదా. అందరికీ ఈ విధంగా వస్తాయి కదా, ఏదో ఒకటి కదా, జరగబోయే దినాలలో కదా, ఏదో ఒక కార్యక్రమం, ఏదో ఒక ఆరాధన మన సంఘంలో కావచ్చు, మన యొక్క ఊరిలో కావచ్చు కదా, మన యొక్క బంధువుల్లో కావచ్చు, మన యొక్క ఫ్రెండ్షిప్ లో కావచ్చు, అన్ని మరి విధాలుగా ఆ యొక్క మరి దేవుని ఆరాధించడం, దేవుని మహిమపరచడం మనము పిలువబడతాం. ఇప్పుడు సపోజ్ ఒకళ్ళ విశ్వాసులకైతే ఆ యొక్క సంఘం కోటికి పరిమితం, కానీ సేవకులకు అట్లా కాదు కదా. సేవకులకి ఎక్కడైనా సరే ఆహ్వానం ఉంటారు కదా. సేవకులను రావద్దని ఎవరు అంటారు? ఎవరన్నా ఎవరు అన్నారు? ప్రతి ఒక్క మీటింగ్ కానీ, ఏ యొక్క ఫంక్షన్ కానీ, ఏ యొక్క మన ప్రోగ్రాం కానీ పరిచయం చేసే వారందరికీ దేవుని మహిమపరచుటకు, దేవుని ఆరాధించుటకు దేవుడు మనకు కల్పించాడు కనుక మనము ఆ విధంగా దేవుని స్తుతిస్తూ ఆరాధించాలి, ఎప్పుడు దేవుని మహిమపరచాలి. అదేవిధంగా 16వ వచనం చూసుకున్నట్లయితే చదవండి ఎవరన్నా. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసింది వలె మీ ఆత్మను కాయుచున్నాను. ఇక్కడ వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే మరి 3-4 విషయాలు మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు మనకు రాయించారు. పైన నాయకులకుగా ఉన్నవారు లెక్క ఒప్పవలసినది వారి వలె మీ ఆత్మలను కాయచ్చు అని ఇక్కడ మనకి దేవుడు మరి రాయించారు. కనుక ప్రియమైన సేవకులారా, ఈ దినాలలో ఈ రోజుల్లో
మనం ఏ యొక్క పరిచర్య చేస్తున్నాం, ఏ విధంగా కొనసాగుతున్నాం. అంటే ఒక క్రమం కదా. సేవకులైన మనము ఒక క్రమంగా, ఒక న్యాయంగా పరిచర్య చేయాలంట. ఇక్కడ రాయబడింది చూడండి, ఉపకారమును ధర్మమును చేయు మరచిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనది. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పుచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనముగా కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట వినండి. సేవకులైన మనము ఆయన పని చేసేటప్పుడు ఏ విధంగా పని చేయాలి? మనం నిష్ప్రయోజనగా కాకోకుండా, అంటే చేయకోకున్నట్ల ఇతరులకు మెప్పించే పనిగా, ఇతరులకు న్యాయంగా అనిపించే పనిగా మరి నీ యొక్క సేవ జీవితం, నీ యొక్క పరిచర్య జీవితము మరి ఇతరులకు దుఃఖకరంగా కాకోకుండా, ఇతరులకు మరి కొంతమంది అది చెప్పకూడదు కానీ చెప్పవలసి వస్తుంది. వీళ్ళు సేవకుల, వీళ్ళు ఇట్లున్నారు కదా అనుకుంటారు లేదా, వీళ్ళు ఇట్లుండకూడదు కదా అని కొంత సేవకుల పట్ల కొన్ని అభిప్రాయాలు మనకంటే వేరే విశ్వాసులు మాట్లాడుకుంటారు కదా. వీళ్ళు ఇలా ఉండకూడదు కదా, ఇలా ఉండాలి కదా అని మరి చెప్పుకుంటుంటారు. కానీ ఈ దినాలలో, ఈ రోజుల్లో దేవుడు మనము పిలిచాడు కనుక దేవుని పరిచర్య ఏ విధంగా కొనసాగించాలంటే మనము నిష్ప్రయోజనకరంగా మరి దేవుని పని చేయకూడదు కదా. ఒకరికి ఇబ్బందికరంగా పని చేయకూడదు. ఒకరికి ప్రయోజనకరంగా పని చేస్తే ఆ పని దానికి ఆ యొక్క విలువ, ఆ యొక్క మరి ఉంటుందని ఈ యొక్క వాక్యంలో దేవుడు మనకు బయటపరిచాడు. కనుక కొంతమంది దుఃఖంతో చేస్తున్నారు. కానీ దుఃఖంతో చేయదండి, సంతోషంగా చేయండి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దుఃఖం అంటే ఏ దుఃఖము? మన కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టే, లేకపోతే మన యొక్క సమస్యలను బట్టే, ఈ విధంగా నానా రకాలుగా, నానా విధాలుగా మనము దుఃఖముక్కలైకేసి ఇదంతా మరి ఎందుకు చేస్తున్నామంటే మళ్ళీ ఆ విధంగా జరుగుతుంది, ఆ విధంగా మరి అవుతుందని మనము మరి దుఃఖంతో కొంతమంది పరిచయం చేస్తారు. ఎందుకంటే మా సంఘంలో ఒక ఆయన ప్రార్థన చేయమంటే ఏడుచుకుంటూ చేస్తారు ప్రార్థన. అది ఏడుపు అనేది సమయం బట్టి, సందర్భం బట్టి చేయాల. మా సంఘంలో చెప్తా, అమ్మా ఇప్పుడు ఉదాహరణకు బర్త్డే కార్యక్రమంలో ఎవరైనా ఏడుస్తారా? బర్త్డే కార్యక్రమంలో ఎవరైనా ఏడుస్తారా? ఏడు. కానీ ఆమె ఆ కార్యక్రమంలో ఏడుచుకుంటూ ప్రార్థన చేశారు. అది సమయం, సందర్భం బట్టి చాలా మంది ఈ విధంగా మరి కొనసాగుతారు. ఇంకా కొంతమంది కొన్ని సమయం బట్టి, సందర్భం బట్టి వాళ్ళకు విచిత్రమైన ప్రవర్తన చేస్తూ మరి దేవునికి అనుకూలంగా కాకోకుండా మన ఇష్టానుసారంగా కదా, ఆ యొక్క ఇష్టానుసారంగా మరి చేస్తున్నారు. అలా చేయకోకుండా దేవుడు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. అదేవిధంగా 18వ వచనం చూసుకుందాం. మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములోనూ యోగ్యంగా ప్రవర్తింపకూర్చు మంచి మనసాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. ప్రియమైన సేవకులారా, ఈ దినాలలో, ఈ రోజుల్లో మనము ప్రార్థన అనే అంశము చాలా లోతైనది కదా. ప్రార్థన అని చేయండి అని మనం చెప్తాం, కానీ మనం చేస్తున్నామా?
సంఘంలో అనేక సందర్భంలో ప్రార్థన అనేది చాలా లోతైన విషయం. ఆ ప్రార్థన మనము చెప్తాం కానీ చేస్తున్నామా? చేస్తుండొచ్చు, కానీ ఇంకా ఆధ్యాత్మికంగా మన యొక్క జీవితంలో అనేకమైన కార్యాలు జరగాలంటే ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ఉదాహరణకు నా యొక్క మరి విధానాన్ని బట్టి ప్రార్థన పరుడైతే, ప్రార్థన అనుభవస్తులైతే, ప్రార్థన మరి వీరులైతే చిన్న చిన్న వాటికి స్థానం ఉండదు. చిన్న చిన్నవంటే క్రియలు. ఎందుకంటే ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడు మనం సరిచూసుకుంటాం. మన విశ్వాస జీవితాన్ని సరిచూసుకొని ఎప్పుడు పొరపాటు చేయకోకున్నట్టు, ఉదాహరణకు అబద్ధం ఆడడానికి కూడా కొంచెం నోరు అనేది భద్రపడుకుంటాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నీ ప్రార్థన జీవితము సరైన విధానం లేకపోతే మన యొక్క మాట ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటారు. అది ఏది పడితే అది, చెడ్డ మాట అయినా సరే, ఇంకా వేరే వేరే మాట అయినా సరే. కానీ ప్రార్థన అనే జీవితం మనలో ఉంటే ఆ చిన్న చిన్న ఒక మాటలు కానీ, ఆ క్రియ కానీ, ఒక క్రమం కానీ మన మనస్సాక్షి అనేది గద్దిస్తుంది. అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, అలా ఉండకూడదు అని. కానీ ప్రార్థన జీవితము లేకపోతే ఆటోమేటిక్గా మామూలుగా రొటీన్ మాట్లాడతాం, మామూలుగా రొటీన్గా ఇది చేస్తాం. ఒకలా అనుకోవచ్చు, సరే ఆడ ఇట్లా రాయబడలేదు, ఈడ ఇట్లా రాయబడలేదు అని కలిసి మనం ఎన్నెన్నో మనం మాట్లాడతాం. కానీ ఎందుకంటే మనం సేవకులము కనుక ఒక మాదిరికరమైన సత్క్రియ కలిగి, ప్రార్థన కలిగి ఈ లోకంలో మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మరి 18వ వచనం మనం చూసుకుందాం. 18వ వచనంలో మనతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో, మరియు నేను మరి త్వరగా మీ యొద్దకు మరలా వచ్చినట్లు ఇలాగున చేయనని మరీ ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానట. ఎవరిని బతిమాలుకొనుచున్నాడు? ఎవరిని ఇక్కడ ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాడు? త్వరగా మీ ఎందుకు మరలా వచ్చినట్లు ఇలాగ చేయాలని మరీ ఎక్కువగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మరియు నేను మరీ త్వరగా, ఎవరొస్తారు త్వరగా? ప్రభువైన యేసుక్రీస్తే త్వరగా వస్తున్నాడు కనుక మనం ఈ లోకంలో మనం ఏ విధంగా ఉండాలి? మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని మరి పరిశుద్ధ వాక్యం చెప్తుంది కనుక మరి దినాలలో, ఈ రోజుల్లో అనేకమైన ప్రసంగాలు మనము బోధిస్తున్నాం, అనేకమైన సంఘాలలో మనం బోధిస్తున్నాం. మరి మనము మరి ఇందాక ఈ యొక్క నిలవరమైన పట్టణం కోసం మనం ఎదురు చూస్తున్నాం కదా. ఈ యొక్క మన యొక్క జీవితమే ఎదురు చూచుట, అంతేనా? మన జీవితమే ఎదురు చూచుట. ఎవరి కోసం ఎదురు చూస్తాం? ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తాం. మనము ఎదురు చూడాలి మన యొక్క సంఘమును, మన యొక్క కుటుంబమును, మన యొక్క ఆత్మీయమైన అందరినీ ఆ వైపు ఎదురు చూడాలి. ఎదురు చూస్తూనే ఉండాలి. ఎదురు చూస్తూ చూపించాలా. యేసు ప్రభు వస్తాడు, మీరందరూ మారుమనసు పొందండి, మీరందరూ దేవుని చిత్తంలో జీవించండి అని మనము ఎదురు చూస్తూ వారికి ప్రకటించాలా. అదేవిధంగా మరి రెండవది మనము ఏం నేర్చుకున్నామంటే, ఎప్పుడూ ఎల్లప్పుడూ దేవుని మహిమపరచాలి, దేవుని జ్ఞానపరచాలి, దేవుని
మరి మహిమపరచాలి. ఎల్లప్పుడూ కదా, ఒక సమయం లేదు, ఒక సందర్భం లేదు, ఎల్లప్పుడూ దేవుణ్ణి మహిమపరచాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరచాలని మరి ఈ లేఖనంలో మనం చూసుకున్నాం. రెండవది. మూడవది మనం ఏం చూసుకున్నామంటే, మనము మరి నిష్ప్రయోజనంగా కాకోకుండా, దుఃఖంతో కాకోకుండా, సంతోషంగా దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుని పరిచర్య మనము చేయాలని ఈ లేఖనంలో దేవుడు మీతో మనతో మాట్లాడుతున్నాడు కనుక, మరి ఈ దినాలలో, ఈ రోజుల్లో మనము ఏ విధంగా మరి దుఃఖంతో చేస్తున్నామా లేకపోతే సంతోషంగా చేస్తున్నామా అనేది మనం తెలుసుకుందాం. అదేవిధంగా అదేవిధంగా